ఏపీలో నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారే వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకని మేడం అలా అనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పథకాలు కానీ అవి కానీ జనాలకు క్లోజ్గా వెళ్ళినాయి, రీచ్ అయినాయి కాబట్టి తనే వస్తారని అనుకుంటున్నాను. జగన్ గారి పథకాలు ఏ బాగా అంటే అమ్మ ఒడి కానీ, తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్, నాడు నేడు ఒకటేంటండి పెట్టిన 6 కూడా బాగుంది. అంటే ఇప్పుడు 3 రాజధానులు బెటర్ అంటారా లేకపోతే అమరావతి బెటర్? అంటే అది ప్రజలు నిర్ణయించాల్సిందండి. ఎందుకంటే 3 రాజధానులు అనేది 3 ప్రాంతాలకు సంబంధించిన క్వశ్చన్ అది. సో వాళ్ళు బెటర్ ఏదనుకుంటే అదే. అమరావతి అని క్వశ్చన్ చేయలేము, అట్లా అని చెప్పి 3 వైజాగ్ కానీ కర్నూలు కానీ డిసైడ్ చేయలేము. ప్రతిపక్షాలు డెవలప్మెంట్ జరగలేదు అన్నాడు. డెవలప్మెంట్ జరగలేదని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కరోనాని 2 సంవత్సరాలు తినేసిందండి. దాని తర్వాత కరోనాలో జగనన్న చేసినంత హెల్ప్ నాకు తెలిసి ఏ రాష్ట్రం చేయలేదండి, ఎక్కడా కూడా చేయలేదు. సో ఆ 3 సంవత్సరాల్లో ఇంకా డెవలప్మెంట్ అంటే ఇంకా మీ పథకాలు వీటికే సరిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చే 5 ఇయర్స్లో ఏం చేయలేకపోతే అప్పుడు మీరు క్వశ్చన్ అడిగినా బాగుంటుంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తే ఎలా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తే ఎలా ఉంటుంది అంటే, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాజకీయంలో రీసెంట్లీ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రీసెంట్లీ వచ్చారండి. నాకు తెలిసినంత వరకు లాస్ట్ 5 ఇయర్స్ ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నాడు. ఇంకా అప్కమింగ్ డేస్లో చూడాలి మరి. ఇంకా చంద్రబాబు నాయుడు గారి గురించి లాస్ట్ 40 ఇయర్స్ నుంచి వింటూనే ఉన్నాం. వైనాట్ 175 అంటారు కదా, సాధ్యం అవుతుంది? అవదండి, వైనాట్ 175. ఎందుకనంటే ఎక్స్పెక్టేషన్ 100% ఉండాలి, కానీ 175 షూర్గా వస్తుందని గ్యారంటీ. ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? మా అంచనా ప్రకారం అయితే, నా పర్సనల్ ఒపీనియన్ ఒక 130+. ఇప్పుడు షర్మిల గారు రీసెంట్గా కామెంట్స్ చేశారు. అవునవును. దాన్ని ఎలా చూస్తామని అంటే రాజకీయంగానే చూడాలండి. ఎందుకంటే పర్సనల్గా వాళ్ళ మధ్యలో ఏముందనేది మనకు కూడా తెలియదు. రాజకీయంగా మాత్రమే చూడాలి. అది కాకుండా పిసిసి ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించి ఆమె హెడ్ ఆంధ్రాకి. సో వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తారు అనుకుంటున్నాం. పర్సనల్గా అంత ఉండదు అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ.